ఎవరు గెలుస్తారు అన్నటువంటిది ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. ఒక్కటి మాత్రం వాస్తవం. సంక్షేమ పథకాలకి ఇది ఒక రెఫరెండం లాంటిది. సంక్షేమ పథకాల కోసమే జనం ఓట్లేస్తున్నారా? చంద్రబాబు గెలిస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాల కోసమే ఓట్లేస్తున్నట్టు. అంటే మిగతాయన్నీ కూడా విద్యావంతులు లేకపోతే ఇతరత్ర అంశాలు. మహిళలు, ఇతరులు సంక్షేమ పథకాల కంటే జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తానని నమ్మినట్టు. అదే సందర్భంలో జగన్ సంక్షేమాన్ని ప్రారంభిస్తే దాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్తానన్నటువంటి చంద్రబాబుని నమ్మినట్టు. ఒకవేళ జగన్‌నే నమ్మితే సంక్షేమ పథకాలు కావాలి గానీ, దానికి లిమిట్ ఉండాలి. లిమిట్‌లెస్ సంక్షేమ పథకాలు వద్దని కోరుకున్నట్టు. విద్యావంతులు లేకపోతే గనక పార్టీల సానుభూతి పరులైతే ప్రధానంగా సంక్షేమ పథకాలు రిస్ట్రిక్షన్ కావాలని కోరుకుంటున్నారు. కానీ జగన్‌ని గెలవాలంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇవ్వాలన్న చంద్రబాబు మాటలతో ఏకీభవించారు వాళ్ళు. అక్కడ కాంట్రడిక్షన్ ఉంది. అంటే వద్దన్నోళ్ళు నిన్నటిదాకా శ్రీలంక లేకపోతే వెనిజులా అయిపోతుందన్నటువంటోళ్ళు ఇవాళ దాన్ని అంగీకరించారు. వాళ్ళు స్వరం మార్చుకున్నారు. పేదలు ఏమనుకుంటున్నారు? విచ్చలవిడిగా కావాలనుకుంటున్నారా? లేకపోతే గనక లిమిట్ కావాలనుకుంటున్నారా? ఇది రేపొద్దున ఇంకోటి ఇస్తారన్నటువంటి విశ్వాసం చంద్రబాబు మీద ఉందా? జగన్ మీద ఉందా? అది 4వ తారీఖున తెలియపోబోతోంది.